ఒకసారి ఉండండి, చూడండి, ఒక అండర్లైన్ చేసుకోండి. ఇతను చూడడానికి బెంగళూరు నుంచి వచ్చానండి. పాపం కష్టపడుతుంటే అతను బిగ్ బాస్ వెళ్తాడో వెళ్ళలేదు సెకండరీ, కాకపోతే అతని పోరాటానికి నా పెద్ద నమస్కారం. ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎన్ని ఎవరెవరో చేమేమో అంటున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు, పిచ్చిగా మాట్లాడుతూ ఆ సెకండరీ చేయండి, పక్కలో పెట్టండి. ఒక పల్వి ప్రశాంత్ కూడా అడుక్కున్నాడు, అన్నా నేను రైతు బిడ్డన్నా, అన్నా నేను రైతు బిడ్డన్నానే. ఇతనేం అలా అడుకోలేదు, ఇతను యాంగిల్ ఇతను అడుక్కుంటున్నాడు. దయచేసి ఎవరు బ్యాడ్ గా తెలుసుకోకండి. అతని హక్కు, అతనేమి ఫ్రాడ్ పనులు చేస్తుండలేదు, అతనేమి తప్పు చేస్తుండలేదు. ఏదో అతను బిగ్ బాస్ వెళ్ళాలి కామన్ మ్యాన్ గాని అడుక్కుంటున్నాడు. ఏమని తప్ప? సపోర్ట్ చేయండి, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. సరే, బిగ్ బాస్ లో అవకాశం లేకపోతే పెద్ద బాస్ లో అవకాశం ఇచ్చాము, మరి తప్పకుండా ఇస్తామండి. చూడండి, మా వైజాగ్ సత్య మా టోటల్ టీమ్ లీడర్ అన్నమాట. ఏది బిగ్ బాస్ ఇకపోయినా మేము ఇస్తాము, మేము సపోర్ట్ చేస్తాము, మేము ఒక మోడల్ గా రెడీ చేస్తాము. రియల్ గా చూడండి, చేస్తాను. చూడండి, నా డ్రెస్ ఇతనికి ఫ్రీగా ఇస్తాను, చైన్ కూడా ఇచ్చే, ఇప్పుడు నేను వేరేప్పుడు చైన్ ఇవ్వాలి ఒకటి, ఆ చిన్నది ఇచ్చే, పెద్దది చైన్. ఇదంతా గోల్డ్ ఫైనాన్స్ ఉంటారండి. సపోర్ట్ చేయాలి, చైన్ ఇవ్వాలి. మరి నువ్వంటే షర్ట్ ఇచ్చిన వైజాగ్ సత్య ఏమి ఇస్తాడు అన్న, సరే వైజాగ్ సత్య ఆడు ఇంతసేపు ఏమంటాడు తెలుసా, పెద్ద బాస్ కి నేను రానన్నాడు. ఇది ఒక బ్రాండ్ షర్ట్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన్మథ్ రాజాకి తప్పకుండా బిగ్ బాస్ 9 లో అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. లాస్ట్ టైం బిగ్ బాస్ 8 లో రైతు బిడ్డకి ఇచ్చారు, ఈసారి తప్పకుండా కూలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా బ్లెస్సింగ్ తీసుకొని ఇది వైరల్ బాగా అవుతుంది. నటన అంటే నువ్వు ఆర్టిస్ట్. సో మచ్ మేము కూడా వీడియో తీసుకొని ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాం సోషల్ మీడియాలో. 1 2 3 4 రావాలి. ప్లీజ్ ఎవరైనా కొంచెం రెడీయా? అక్రమం లేదు, అందరికీ తెలుసు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు గుర్తిస్తున్నారు. ఫస్ట్ ఆల్ గా నాకు థ్యాంక్స్ చెప్పాలంటే సోషల్ మీడియాకి, మీ యూట్యూబర్స్ కి నా పెద్ద నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎలా గుర్తించారో అలాగే ఇతను కూడా గుర్తించండి. చూడండి, అతనేమి తప్పు చేస్తుండలేదు, ఒక బిగ్ బాస్ వెళ్ళాలని అడుక్కుంటున్నారు. గుర్తించండి, ఇతను వీడియోని వైరల్ చేయండి. నాగార్జున గారు వెళ్ళే వరకు అలాగే మీరు పెంచండి దయచేసి అవకాశం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. నమ్మకం అయితే నాకు ఉంది. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నాగార్జున వరకు వెళ్ళాలి, అన్నపూర్ణ స్టూడియో వరకు వెళ్ళాలి. లాస్ట్ టైం రైతు పెట్టి ఇస్తారు, తప్పకుండా కూలి పెట్టి కూడా ఇస్తారు. ఆల్ ది బెస్ట్. స్టెప్ బిగ్ బాస్ లోకి పంపిస్తాం. బిగ్ బాస్ లోకి ఇకపోతే మేము మా పెద్ద బాస్ లోనే ఇస్తామండి. నంబర్ ఇస్తాను, బెంగళూరు బుజ్జి నంబర్ ఇస్తాను, తీసుకో. నీకేమైనా ఆర్థికంగా సాయం కావాలంటే నేను చేస్తాను, తప్పకుండా చేస్తానండి. అందరికీ తెలుసు, మా సత్యకి తెలుసు, ఇతరులకి నేను సమాజ సేవ చేయడానికి ఏదైనా నేను హెల్ప్ చేస్తాను. అది అందరికీ తెలుసు. ఇప్పుడే కాదు, ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీలో నేను కూడా ఒక సెలబ్రిటీనే. బిగ్ బాస్ షో చేశాను, జబర్దస్త్ చేశాను, రెచ్చిపోదాం బ్రదర్ చేశాను, పటాస్ చేశాను, ఎన్నో ఎపిసోడ్ చేశాను. ఓకేనా, ఇతను కూడా అవకాశం రావాలి. అతనికి ఒక అలరించాలని ఒక ఆరాటం అందరినీ
నవ్వించాలి, ఏదో ఒక యాక్టర్ కావాలని ఉంది, అదేం తప్పు కాదు కదా. ఇవి నువ్వేమనుకుంటున్నావు? కాదు, ఈ బిగ్ బాస్ లో వెళ్ళాలని ఎవరన్నా నీకు కొంచెం గట్టిగా మాట్లాడు, కొంచెం గట్టిగా మాట్లాడు. హాయ్ గాయ్స్, నా పేరు మల్టీ స్టార్ మనమరాజా, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామం తడకమల్ల. మా అమ్మ నాన్న కూలి పని చేశారు. ఆర్థిక ఇబ్బందులతోటి అనారోగ్యంతో హాస్పిటల్ చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకా ఇంటికాడ ఎవరు లేరు. అందు గురించి హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో ఒక 4 సినిమాలు చేసిన. సరైన అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి బిగ్ బాస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రోజు ఈ ఇద్దరు అన్నలు వచ్చినందుకు చాలా ఇంకొకటి, సోషల్ మీడియా తప్పుగా తెలుసుకోకండి. బిగ్ బాస్ కి అప్పుడే ఎంకరేజ్ చేస్తావు, ఇప్పుడు ఇలా అంటున్నావు అనుకోకండి. నేను ఒక చెప్తాను, ఇప్పుడు మనము బిగ్ బాస్ వెళ్ళాలి అంటే ఇప్పుడు పల్వి ప్రశాంత్ వెళ్ళాడు. పల్వి ప్రశాంత్ ఎందుకు వెళ్ళాడంటే, నేను ఒక రైతు బిడ్డ, నేను చెమటోర్చి రైతుగా కష్టపడతాను, నాకే ఒక అవకాశం కావాలి అని అతను ఒక సింపతి పొందాడు. ఏమి రైతు చూపించి, అలా పొలాలు అలా వ్యవసాయం చూపించి అలా సింపతి మీద వెళ్ళాడు. సో నువ్వు బిగ్ బాస్ వెళ్ళాలి అంటే నువ్వు ఒక యాక్టింగ్ ఉండాలి, నీకు ఒక టాలెంట్ ఉండాలి, నువ్వు జనాలు అలరించాలి, కొంతమంది నేర్పించాలి, కొంతమంది నవ్వించాలి. నీలో ఉండే ఒక టాలెంట్ చూడండి, ఇంపాసిబుల్, ఇతనే తీసుకోండి. అప్పుడు యాక్టింగ్ రియల్లీ నేను ఒక ఆర్టిస్ట్ గా చెప్తాను, ఇతను నాకు నచ్చాడు. మంచి యాక్టర్, మంచి కళ ఉంది, ఒక కమెడియన్ ఉన్నాడు, బిగ్ బాస్ మేము వద్దు అంటుండలేదు. నువ్వు కూడాను అంత జనాభా ప్రేమను పొందాలి, అలరించాలి, నవ్వించాలి, నీలా ఉండే కళమ్మ తల్లిని బయట పెట్టాలి, అప్పుడు బిగ్ బాస్ తీసుకుంటారు. ఊరికి వచ్చి మనం ఇక్కడ కూర్చొని ధరణి చేయడము ఇలా నేను బిగ్ బాస్ అంటే తీరు. ఎందుకంటే నేను చెప్పింది ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, రైట్ ఉందా లేదా చెప్పండి. మన్మథ రాజా, నల్గొండ, మిర్యాలు కూడా తప్పకుండా నువ్వు బిగ్ బాస్ ఇంకొకటండి, చూడండి మేము ఎన్నో షో చేసి మేమే బిగ్ బాస్ పోవాలి అనుకోను. ఇంకొకటండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మధ్య అందరికీ ఒక సరదా అయిపోయింది, బిగ్ బాస్ వెళ్ళాలి, బిగ్ బాస్ వెళ్ళాలి. ఏముంటుంది తొక్కాడు బిగ్ బాస్ లో, ఏముంటుంది ఉండొచ్చు, టాలెంట్ పోయేదానికి అవుదంట, లైన్ కాచుకోవాలి ఉంటారు. ఇంత నరకం అవసరం ఉందా? టాలెంట్ పోవాలంటే టాలెంట్ కాదు అని శివాజీ గారు, యాక్టర్ శివాజీ గారు చెప్పారు. సరిగా భోజనం ఉండదు, సరిగా నిద్ర ఉండదు, సరిగా ఏంటి మన ఇమేజ్ బాగొట్టుకుంటాము, సుఖం ఉంటదంట. ఏమి సుఖం? సుఖము. ఇప్పుడు నేను కూడా ఒక చూస్తున్నారు, ఎంతో మంది వేల మంది చూస్తున్నారు. నేను అన్నా నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చినా నేను రిజెక్ట్ చేశాను. ఐ డోంట్ లైక్ బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే నీకు ఇష్టం కానీ ఎంత అందమైన పెద్ద బాస్ లైక్ తీసుకొని ఆ జైల్లో కంటే నాకు ఇష్టం లేదు. ఎనీవే పెద్ద బాస్ లైక్ తీసుకొని ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ యువర్ ఎయిమ్. హీరోలు ఎవరైనా ఉండాలంటే బయట ప్రపంచంలో యాక్ట్ చేసే వాళ్ళే రియల్ హీరోస్. నాకు వచ్చే అవకాశం ఏదైనా ఉంటుంది, మాట్లాడడానికి ఏం లేదు అవకాశం బిగ్ బాస్ మాట్లాడడానికి ఏం లేదు. మనలో ఒక వ్యక్తి ఈ రోజున మన మినిమం డిగ్రీ అన్న ఒక డైలాగ్ తో మన అందరికి తెలిసిన వ్యక్తి ఈ రోజున సీజన్ 9 లోకి వెళ్తాడు. చాలా కృషి చేస్తున్నాడు. బ్యానర్ కట్టుకొని దండ వేసుకొని